పీకేఎల్ సీజన్ 11 మ్యాచ్ నంబర్ 66లో తెలుగు టైటన్స్ వర్సెస్ యు ముంబై తలపడబోతున్నాయి. వరుసగా 2 విజయాలతో యు ముంబై టేబుల్ టాప్లో ఉన్న హర్యానాపై ఒక బిగ్గెస్ట్ మార్జిన్ విన్తో టైటన్స్ ఈ 2 టీమ్స్ ఈ సీజన్లో మొదటిసారి తలపడబోతున్నాయి. యు ముంబై టీం సేమ్ హర్యానా టీంలానే స్ట్రాంగ్ డిఫెన్స్తో టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. సో టైటన్స్కు ఈ మ్యాచ్లో కూడా ఒక టఫెస్ట్ మ్యాచ్ అనే చెప్పాలి. బట్ టైటన్స్ టీం ఉన్న ఫామ్ చూస్తే ఈ మ్యాచ్లో కూడా 2 టీమ్స్ మధ్య బిగ్ ఫైట్ చూడొచ్చు. ఇక 2 టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ స్టాట్స్, 2 టీమ్స్ యొక్క ప్లేయర్స్ గురించి, ఈ మ్యాచ్లో ఆడే ప్రాబబుల్ స్టార్టింగ్ 7 గురించి మాట్లాడుకుందాం. ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక డీటెయిల్స్లోకి వస్తే సునీల్ కుమార్, రింకు, పర్వేస్ బైన్స్వాల్ లాంటి డిఫెన్స్ ట్రయోతో స్ట్రాంగ్ డిఫెన్స్ లైనప్ కలిగి ఉంది. ఈ ముగ్గురితో పాటు సోంబీర్ గోస్వామి కూడా ఈ టీం డిఫెన్స్లో రాణిస్తూ ఉండటం వల్ల యు ముంబై టీం డిఫెన్స్లో ఎలాంటి రైడర్నైనా పట్టేగల సత్తా ఉంది. ఇలాంటి డిఫెన్స్ ముందు టైటన్స్ రైడర్ ఎలాగ పాయింట్స్ సాధిస్తారో మ్యాచ్ పై చూడాలి. యు ముంబై టీం అంటేనే గత కొన్ని సీజన్స్గా డిఫెండర్స్ను గ్రూమ్ చేస్తూ డిఫెన్స్ పైనే ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉండేది. ఇక యు ముంబై రైడింగ్ విషయానికి వస్తే మంజిత్ తప్ప చెప్పుకోదగ్గ ప్లేయర్స్ ఎవరూ లేరు. బట్ యంగ్ రైడర్స్ జఫర్ దనీష్, అజిత్ చౌహాన్ యు ముంబై రైడింగ్ లో రాణిస్తున్నారు. ఇక ఈ 2 టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకుంటే మొత్తం 18 మ్యాచ్లకు యు ముంబై 10 విన్స్, టైటన్స్ 5 విన్స్, టైగా 3 మ్యాచ్లు ముగిశాయి. లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే యు ముంబై 3, టైటన్స్ 1, ఒక టైతో ఉన్నాయి. స్టార్ రైడర్స్ లేకపోయినా యంగ్ రైడర్స్ తో యు ముంబై రైడింగ్ యూనిట్ కూడా బాగా ఆడుతున్నారని చెప్పాలి. స్ట్రాంగ్ ప్లేయింగ్ లైనప్ కలిగి ఉన్న యు ముంబై పై గెలవాలంటే టైటన్స్ టీం ఫినామినల్ పర్ఫార్మెన్స్ తో హర్యానాని ఎలా అయితే మ్యాచ్ మొదటి నుండి చివరి వరకు కోలుకోకుండా డామినేట్ చేశారో అలాగే ఈ మ్యాచ్ లో కూడా అటాకింగ్ గేమ్ ఆడితేనే యు ముంబై పై విజయం సాధించగలరు. యు ముంబై టీం యొక్క ప్రాబబుల్ స్టార్టింగ్ 7 చూసుకుంటే రైడర్స్ గా మంజిత్, జఫర్ దనేష్, అజిత్ చౌహాన్ ఆడబోతున్నారు. కవర్ డిఫెండర్స్ గా రైట్ కవర్ లో సునీల్ కుమార్ కెప్టెన్ గా, లెఫ్ట్ కవర్ లో పర్వేస్ బైన్స్వాల్, కార్నర్ డిఫెండర్స్ గా రైట్ కార్నర్ లో రింకు, లెఫ్ట్ కార్నర్ లో సోమ్వీర్ ఆడబోతున్నారు. ఆన్ ది పేపర్ అండ్ ఆన్ ది మ్యాట్ యు ముంబై డిఫెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉందనే చెప్పాలి. టైటన్స్ టీం గురించి మాట్లాడుకుంటే రైడింగ్ లో పవన్ లేకపోయినా, డిఫెన్స్ లో కృష్ణుడు లేకపోయినా ఆదరగొడుతున్నారనే చెప్పాలి. ఎస్పెషల్లీ డూవర్ డే రైడ్ లో ఆశిష్ నర్వాల్ ఒక డూవర్ డే స్పెషలిస్ట్ గా గ్రూమ్ అయ్యాడనే చెప్పాలి. ఇక టైటన్స్ యొక్క ప్రాబబుల్ స్టార్టింగ్ 7 చూసుకుంటే రైడర్స్ గా ఆశిష్ నర్వాల్, మంజిత్, విజయ్ మలిక్ కెప్టెన్ గా ఆడబోతున్నాడు. కవర్ డిఫెండర్స్ గా రైట్ కవర్ లో సాగర్, లెఫ్ట్ కవర్ లో అజిత్ పవార్, కార్నర్ డిఫెండర్స్ గా రైట్ కార్నర్ లో శంకర్ గదాయ్, లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ ఆడబోతున్నారు. పవన్ శరవత్ కు ఇంజురీ అవటం వల్ల పవన్ ప్లేస్ లో వచ్చిన మంజిత్ వచ్చిన ఛాన్స్ ని గ్రాప్ చేసుకుని టైటన్స్ విజయాల్లో తన కీలక పాత్ర కూడా పోషించాల్సి ఉంది. బికాజ్ ఈ లాంగ్ సీజన్ లో టైటన్స్ కి ఒక బెస్ట్ సబ్స్టిట్యూషన్ ఆప్షన్స్ గా ఉంటాయి. అలాగే కృష్ణులకు కూడా రెస్ట్ ఇచ్చి శంకర్ గదాయ్ ఆడటం లాస్ట్ మ్యాచ్ లో టైటన్స్ కి రైట్ చాయిస్ అనే చెప్పాలి. టైటన్స్ టీమ్ లో ప్లేయర్స్ అందరూ రాణించడం టీమ్ కు శుభపరిణామం అనే చెప్పాలి. చూడాలి మ్యాచ్ పై ఈ మ్యాచ్ లో ఎలా రాణిస్తారో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.